ఇజ్రాయెల్ ఇరాన్ వార్లో మరో కీలక పరిణామం చోటు చేసుకుంటుంది. ఇప్పటికే న్యూక్లియర్ ప్లాంట్లను ధ్వంసం చేసిన ఇరాన్కు షాక్ ఇచ్చింది ఇజ్రాయెల్. ఇప్పుడు ఇరాన్లోని ఫోర్డో అండర్ గ్రౌండ్ న్యూక్లియర్ ప్రోగ్రాంపై గురిపెట్టింది. అయితే అదంతా ఈజీగా దాడి చేయలేదు. దీంతో అమెరికా ఆ పనిని పూర్తి చేయాలని కోరుతుంది ఇజ్రాయెల్. GBU-57 బంకర్ బస్టర్ బాంబులతోని ఇరాన్ నిర్వహిస్తున్న ఫోర్డో న్యూక్లియర్ ప్రోగ్రాంను పేల్చేయాలని అమెరికాపై ఒత్తిడి పెంచుతుంది ఇజ్రాయెల్. ఇరాన్లోని ఫోర్డో న్యూక్లియర్ కాంప్లెక్స్ అణ్వాయుధాలు, యురేనియం శుద్ధికి చాలా కీలకమైంది. దీన్ని ఇరాన్ ఫోర్డో పర్వతాల మధ్య సొరంగాల్లో బంకర్లను ఏర్పాటు చేసుకుని రహస్యంగా నిర్వహిస్తుంది. సాధారణ బాంబులు, మిసైళ్లతో దీన్ని ధ్వంసం చేయడం కష్టం. అందుకే కేవలం అమెరికా దగ్గర మాత్రమే ఉన్న GBU-57 బంకర్ బస్టర్ బాంబులతో ఈ ప్రాంతాన్ని మొత్తం సమూలంగా నాశనం చేయాలి అన్నది ఇజ్రాయెల్ ప్లాన్. ఇజ్రాయెల్ చేస్తున్న ఒత్తిడికి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ నుంచి క్లారిటీ రావాల్సిందే. G7 దేశాల సదస్సు కోసం కెనడా వెళ్లిన ట్రంప్ హుటాహుటిన అర్ధాంతరంగా అమెరికాకు తిరుగు ప్రయాణమయ్యాడు. ఇక వైట్ హౌస్ లో సిచ్యువేషన్ రూమ్ ఏర్పాటుకు చేస్తున్నట్లుగా తెలుస్తుంది. న్యూక్లియర్ కాంప్లెక్స్ ఉన్న ఫోర్డో బంకర్లను పేల్చాలి అంటే ఇజ్రాయెల్ దగ్గరున్న ఆయుధాల వల్ల కాదు. దానికోసం కేవలం అమెరికా దగ్గర మాత్రమే ఉన్న GBU-57 బంకర్ బస్టర్ బాంబులు వాడాలి అనుకుంటుంది. ఇక ఫోర్డోను ధ్వంసం చేసే సామర్థ్యం GBU-57 బంకర్ బస్టర్ బాంబులకు ఉంటుందని ఇజ్రాయెల్ అంటుంది. 13,600 కిలోల బరువు ఉండే బంకర్ బస్టర్ బాంబులు అమెరికా దగ్గర మాత్రమే ఉన్నాయి. దీంతో ఇజ్రాయెల్ అమెరికాను రంగంలోకి దిగమని కోరుతుంది.